ఇవాళ మనకి టొబాకో రైతులకి 70 ఏళ్ళ కంటే ఎక్కువ ఈసారి 70 ఏళ్ళు ఎప్పుడూ లేదు ఆ రేటు 430 రూపాయలు టొబాకో రైతులకి రేట్ వస్తుంది. అలాగే ఇవాళ మీరందరూ చూస్తే మనము ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా 100% ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1 crore రూపీస్ హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం. ఇవాళ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన పనులు ఎన్ని పెట్టామో అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ ఆల్మోస్ట్ 74 కోట్లు సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది. ఇవాళ 74 కోట్లు వాళ్ళకు కూడా రావడం జరిగింది. అలాగే పామ్ ఆయిల్ రైతులకు కూడా ఇవాళ 19,000 రూపాయలు రేట్ వస్తుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ అక్వా రైతులకు కూడా మొన్న కూడా గవర్నమెంట్లో కూడా లోకేష్ గారు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. మనము అక్వా కల్చర్ని కూడా మన కంట్రీలోనే అక్వా కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ వల్ల రేట్స్ తగ్గడం వల్ల కొంచెం అక్వా ఫార్మర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రమోషన్ ఆఫ్ మనమే ఎక్కువ కన్జంప్షన్ ఉంది, మన ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫిష్ ఇవన్నీ కూడా అందరం కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము ప్రోటీన్ కింద ఫిష్ కన్జ్యూమ్ చేస్తున్నాము, అలాగే ప్రాన్ కన్జ్యూమ్ చేస్తాం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రమోషన్ చేసుకొని ఫిష్ అక్వా కల్చర్ని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. మన లోకేష్ గారు కూడా అందరితో అక్వా ఫార్మర్స్తో కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకుంది. మనము ఇప్పుడు ఉండే ఇష్యూ ఉంది ఎలాగ సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ గురించి కూడా మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఇంకా అక్వా ఫార్మర్స్కి కూడా ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాం. అలాగే కొల్లేరు ఇష్యూ గురించి కూడా వచ్చే రోజుల్లో ఇవాళ అంతా కూడా కలెక్టర్ దగ్గర నుంచి అలాగే అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లారిటీ సుప్రీంకోర్టు కమిటీకి వెళ్ళింది. వాళ్ళందరూ ఒక్కసారి ఇంకా రివ్యూ చేస్తున్నారు. మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రివ్యూలో ఒక క్లారిటీ వచ్చింది. వచ్చే రోజుల్లో డేటు మనకి హీరింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. హీరింగ్ డేటు వచ్చిన తక్షణమే ఆ హీరింగ్ డేట్లో ఏం అవుట్కమ్ వస్తుందో చూసి ఆ అవుట్కమ్ బట్టి మనము ఎలాగ రియాక్ట్ అవ్వాలి అనేది వర్కౌట్ చేస్తున్నాము. లాయర్లతో నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. కొల్లేరు ఇష్యూని ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఒక పని గురించి కూడా ముందుకు వెళ్తున్నాం. అది కూడా వచ్చే రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ హీరింగ్ రావచ్చని అనుకుంటున్నాం. ఆ హీరింగ్ వచ్చిన రోజు ఏదైనా ఉన్నా కూడా నేను ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టి దాని గురించి క్లారిటీ ఇస్తానని కూడా మీకు తెలుపుతున్నా. అలాగే ఇవాళ చూస్తే పోలవరంలో డిఫెన్స్ నేవీ వాళ్ళది సంబంధించి డిపో స్టోరేజ్ డిపో మన ఏలూరు పార్లమెంట్లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం. అలాగే ఇవాళ నేను మొన్న కూడా చూశాను ఎవరెవరో కొంతమంది ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ఎప్పుడు కూడా అడ్డుపడతా మన ఏలూరు పార్లమెంట్ని ముందుకు పోకుండా ఎప్పుడు కూడా ఆపుకుంటూ వస్తున్నారు. 100% ప్రజలకి ఏం కావాలో ఆ రకంగానే పనిచేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడ కానీ ఏ తప్పు కూడా గవర్నమెంట్ తరపున కానీ మా తరపునైనా కానీ ఎమ్మెల్యే తరపునైనా కానీ ఎక్కడ తప్పు చేయట్లేదు. ఇది మంచి ప్రాజెక్ట్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేపు కలెక్టర్ గారు, మేము, ఎమ్మెల్యే గారు, అలాగే అధికారులు, అక్కడ ఉండే ఇన్ఛార్జ్ బొరగం గారు, అలాగే అందరూ కూడా వెళ్ళి రేపు అవేర్నెస్ ప్రోగ్రాం కూడా రేపు పెట్టబోతున్నాం. ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్గా వెళ్ళిపోకూడదు. మనము కొత్త
కొత్త సిస్టమ్స్, కొత్త దేశమంతా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి, ఎన్హెచ్ఏ రోడ్స్ అయినా కానివ్వండి, అన్ని పక్క ఇది చెందుతుంది. మనం వెనకాలకి వెళ్ళేట్లు మనం ఉండకూడదు, కానీ ముందుకు వెళ్ళేట్లు ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఏదో ఇంకా పాతకాలం లాగానే అందరినీ అట్లనే తీసుకొని పోవాలని నాయకులు అనుకోకూడదు. నాయకులు అనేటోళ్ళు అధికారులైనా కానీ, నాయకులైనా కానీ, అందరం గవర్నమెంట్ అయినా కానివ్వండి, అందరం కూడా ఒక పూర్ టు పూరెస్ట్ని అప్లిఫ్టింగ్ చేయడానికి మనం ముందుకు తీసుకొని పోవాలి. మంచి ఆలోచనతో మేము అందరం ముందుకు పోతున్నాం. అందరూ మాతో పాటు కలిసి రండి. ఇది మంచి పని, అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు, ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ కూడా ఒక చిన్న సిటీ లాగా డెవలప్ అవుతుంది. ఈ యాక్టివిటీ వల్ల చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుంది. అక్కడ ప్రజలకి కొంతమందికి అవగాహన లేకుండా కూడా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రేపు కింద నుంచి తీసుకుంటున్నాం, పెడుతున్నాం. మా లీడర్లకి, మా పంచాయతీలలో లీడర్లకి అందరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఇది అందరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వెళ్తున్నాం. అక్కడ ప్రజలకు కూడా మళ్ళీ మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఆయుధాలని ఇక్కడ స్టోరేజ్ డిపో కింద పెడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇదే సేమ్ స్టోరేజ్ డిపో వైజాగ్లో సిటీ మధ్యలో ఉంది. సిటీ నడి మధ్యలో ఇది ఉంది. ఎప్పుడు ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. అలాంటి సిటీ మధ్యలో వైజాగ్ లాంటి మనం పెద్ద సిటీ డెవలప్ అవుతున్న సిటీలోనే మధ్యలో ఉండేటప్పుడు ఇబ్బంది లేకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇబ్బంది వస్తుందనేది కూడా నేను అడుగుతున్నా. ప్రజలందరూ కూడా ఆలోచించామని అడుగుతున్నా. అక్కడ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలంటే ఏలూరు పార్లమెంట్లో కొంతమంది ఎప్పుడు కూడా ఇలాగే నాయిస్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా ఆలోచించండి. మనము కూడా అభివృద్ధి చెందుదామా, లేకుంటే వేరే ఊర్లు, వేరే డిస్టిక్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటే మనం మాత్రం వెనకాలకి వెళ్ళిపోదామా? ట్రైబల్ మీద నాకు వెరీ ఇంట్రెస్టు. పోలవరంలో నేను రెగ్యులర్గా తిరిగినప్పుడు కూడా ట్రైబల్స్ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. మీరు కావాల్సింటే నేను ప్రచారంలో నేను మాట్లాడిన మాటలు కూడా మీరు చూడండి. ఇక్కడికి ఇండస్ట్రీస్ అభివృద్ధి చేస్తాం పోలవరం అని చెప్పడం జరిగింది. అదే మాటకి కట్టుబడి ఇవాళ ఎంత కష్టమైనా కూడా, ఎంతమంది అడ్డుపడుతున్నా అందరినీ కన్విన్స్ చేసుకుంటా, అందరినీ ఒప్పించుకుంటా ఈ ప్రాజెక్టు మన చేతించి జారిపోకుండా చాలా వరకు కష్టపడుతున్నాం. లేకపోతే ప్రాజెక్ట్ వెళ్ళిపోయే ప్రాజెక్ట్ని ఆపి మనం ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే అభివృద్ధి చెందాలి. మనము ఎలక్షన్లలో అయినా కానీ మన ఇంటెన్షన్ ఏది మనము ఎలక్షన్లలో చెప్పామో, మంచి ఉద్దేశంతో ఏమేమి చెప్పామో, ఇండస్ట్రీస్ తెస్తామన్నాము, అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఆ మాటని ఎక్కడ కానీ మిస్ చేయకుండా, మా మాట తప్పకూడదు, మాట మీద నిలబడి పని చేయాలి, అభివృద్ధి చేయాలని మా ఇంటెన్షను. మాకంతా ఆకాంక్ష ఏంటంటే ఏలూరు అభివృద్ధి చెందాలి. ఏలూరు ఇప్పుడు ఉండే టైము ఒక గోల్డెన్ పీరియడ్ టైము. యాజ్ మాకు ఎంపీ కింద అయినా కానీ, ఎమ్మెల్యేలకైనా కానీ, అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇదొక గోల్డెన్ టైం. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏమన్నా అడిగితే పని చేసుకుంది మనం ఏలూరు పార్లమెంట్కి తెచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ తెచ్చుకుంది ఆ పనులన్నీ చేసుకుంది దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు ఇంత అవకాశం ఎలా ఉంటుందో, మన అదృష్టం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్నప్పుడే, మన దీపం బాగున్నప్పుడే మన ఇల్లు సర్దిద్దుకోవాలనే దీంట్లో మన ఏలూరు పార్లమెంట్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలలో చేయడంలో ఈ ఇండస్ట్రీ, ఈ డిఫెన్స్, మన నేవీ ఇప్పుడు వచ్చే డిపో కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. ఇవాళ అలాగే ఆర్ఓబీస్ అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. నేను రెగ్యులర్గా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో, మా ఓఎస్డీ గారిని, మా ఆఫీస్ వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్గా పంపించుకుంది. అది ఫాలోఅప్ చేసి టెండర్లకు కూడా పిలిపించే కార్యక్రమాలు చేస్తాం. ఇంకా కొన్ని పక్క విలేజ్లలో అలైన్మెంట్స్ మార్చాల్సిన అవసరం ఉంది. అలైన్మెంట్స్ అన్నీ కూడా మార్చి, ఎందుకంటే ఎవరికి ఈ ఆర్ఓబీస్ రావడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. పల్లెల్లో అక్కడ వాళ్ళ ఇల్లులు పోయే ఇబ్బంది ఉండకూడదు. పోతున్నా కూడా వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఈ ఆర్ఓబీస్ని అక్సెప్ట్ చేసేట్లు కూడా ఉండాలి. వాళ్ళకి
నచ్చినట్లే వాళ్ళకి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండానే ఈ ఆర్ఓబీసీ కూడా శాంక్షన్ చేస్తున్నాం. వాళ్ళతో పాటు మాట్లాడుతున్నాం. 28వ తారీఖు కొన్ని పక్క ఇబ్బంది ఉండే దగ్గరికి నేనే పోతున్నా. రైల్వే అధికారులని అలాగే ఆర్డీఓ గారిని నేను అందరం పోయి ఎక్కడైనా ఇబ్బంది ఉండేది ఏమో అలైన్మెంట్ మార్చాలంటే అలైన్మెంట్ మారుస్తాం, లేకుండా అండర్ పాస్ చేయాల్సి ఉంటే అండర్ పాస్ ప్రకారం ఏమైనా చేయగలిగితే ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం. కానీ ఎవరు కూడా ఆర్ఓబీస్ దగ్గర వచ్చే దగ్గర ఎవరికైనా ఇబ్బంది ఉంది అనుకుంటే నా నోటీస్కి పెట్టండి. అక్కడ ఇబ్బంది ఇప్పుడే పెడితే ఇంకా బెటర్ ఉంటుంది. టెండర్స్ అయిపోయినాక పెడితే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. సో మనం మంచి పని చేస్తాం, కొన్ని ప్రాబ్లంలు వస్తాయి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాం. ఎవరికి ఇబ్బంది వచ్చే కార్యక్రమం నేను ఎట్టి పరిస్థితిలో చేయను. మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అప్పుడు ఆర్ఓబీ వేసేటప్పుడు కొన్ని ఇల్లులు పోతున్నాయని కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఇల్లులు పోకుండా వేరే అలైన్మెంట్ మార్చైనా కానీ ఎవరు ఇల్లు కూడా పోకుండా కొన్ని పక్క ఎక్కడైనా కొంచెం డిస్ట్రాక్షన్ చేయాల్సింది వచ్చినా కూడా వాళ్ళ కాంపోజిషన్ ఇస్తున్నాము. ఆ కాంపోజిషన్ వాళ్ళందరూ ఒప్పుకున్నాక వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తున్నాం అని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. ఎవరికైనా అలాంటి ఆర్ఓబీస్ వచ్చినప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయంటే నా నోటీసు తీసుకొని రండి. ప్రజలకు ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి అవసరం బట్టి డెవలప్మెంట్ చేస్తాం తప్పితే ప్రజలకి ఇబ్బంది పెట్టి మాత్రం చేయమని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరందరూ చూస్తే ఈవెన్ వచ్చే పార్లమెంట్ సెషన్స్లో కూడా చాలా వరకు ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా టేకప్ చేస్తున్నాం. ఇంకా కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడబోతున్నాం. అవన్నీ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకొని వెళ్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పార్లమెంట్లో మాట్లాడాల్సింది. ఇవాళ ఈవెన్ ప్రెస్ మిత్రులకు కూడా పోయినసారి పాసులు రావట్లేదంటే కూడా అది కూడా క్వశ్చన్ అవర్స్లో వేసి అడగడం జరిగింది. దాన్ని కూడా రెక్టిఫై చేసి మళ్ళీ ఇస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనము పార్లమెంట్లో సాల్వ్ చేయగలిగితే పార్లమెంట్లో, ఢిల్లీలో సాల్వ్ చేయగలిగితే ఢిల్లీలో, అలాగే ఇక్కడ సాల్వ్ చేసుకోగలిగితే ఇక్కడ ఈ ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాం. అలాగే కొన్ని సమస్యలు ఇంకా కొన్ని రోడ్డు సమస్యలు ఇప్పుడు మళ్ళీ వర్షాలు రావడం వల్ల మళ్ళీ రోడ్లన్నీ ఇబ్బంది వచ్చింది. సో వచ్చే డిసెంబర్ నుంచి రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ శాంక్షన్లు చేస్తామని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ రోడ్సే చాలా ఇబ్బందిగా ఉంది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అవన్నీ కూడా కరెక్షన్ చేయడానికి అందరం కూడా మళ్ళీ ఒక ఎస్టిమేషన్ అంతా కూడా గవర్నమెంట్కి ప్రిపరేషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ పోయిన దశమే రోడ్స్ అన్నీ కూడా ఒక క్లారిటీ కూడా వస్తాయని మీ అందరికీ తెలుపుతున్నా. ఇంకా కొంచెం మాకు టైం ఇవ్వండి రోడ్స్ గురించి. ఇవాళ అలాగే ఎన్ఆర్జీఎస్ కింద ఎవరెవరు రోడ్లు కావాలని ఏలూరు పార్లమెంట్లో ఎవరెవరు రోడ్లు కావాలని నాకు అర్జీలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి రోడ్లు అన్నీ కూడా శాంక్షన్లు చేస్తున్నాం. అందరికీ రోడ్లు ఇస్తున్నాం. మినిమం టు మినిమం 50 లక్షల మధ్యలో ఏ ఊరికైనా కానీ అవసరం ఉన్న దగ్గర, లేకుంటే కొన్ని ఊర్ల దగ్గర ₹1 కోటి ఉన్నా కూడా, కొన్ని పంచాయతీలలో కొన్ని మండలాల్లో కొన్ని ఎక్కువ అవసరం ఉన్నా కూడా అడ్జస్ట్ చేసి మేనేజ్ చేసి అందరికీ కూడా రోడ్లు కూడా ఇస్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతూ, అందరికి కూడా ఎలాంటి అవసరం ఉన్నా కూడా మీరు అందరు కూడా ఇంకా వచ్చే రోజుల్లో పార్లమెంట్ సెషన్స్ అట్లీస్ట్ 1 మంత్ ఉంటుంది. పోయినసారి పార్లమెంట్ సెషన్స్ బాగా జరగలేదు కాబట్టి ఈసారి పార్లమెంట్ సెషన్స్ బాగా జరుగుతాయి. ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఏలూరు పార్లమెంట్లో నా నోటీస్కి తీసుకొని రండి. మనం ఈసారి ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ని ఫుల్గా ఉపయోగించుకుందాం. ఉపయోగించుకొని మనకు ఏం అవసరం ఉన్నా మన ఏలూరు పార్లమెంట్కి తెచ్చుకుందాం అని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.